ఇది వరకు మన హీరోలకు ఇండియా మెయిన్ మార్కెట్ అయితే ఓవర్సీస్ బోనస్ కింద ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఓవర్సీస్ కూడా సినిమా ఫలితాన్ని డిసైడ్ చేస్తుంది. మరీ ముఖ్యంగా జపాన్ మనకు సెకండ్ హోమ్లా మారిపోయింది. తాజాగా దేవరతో జపాన్ జర్నీకి సిద్ధమయ్యారు తారక్. మరి మన ఫలితమే అక్కడ కూడా రిపీట్ అవుతుందా? దేవరను జపనీస్ ఆదరిస్తారా? జపాన్లో మెల్లమెల్లగా ఇండియన్ సినిమాలకు మార్కెట్ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా తెలుగు హీరోలకు అక్కడ గుర్తింపు వస్తోంది. ఇప్పటికే ప్రభాస్ జపనీయులకు బాగా చేరువయ్యారు. బాహుబలి, సలార్ లాంటి సినిమాలు అక్కడ మంచి వసూళ్లు సాధించాయి. కానీ కల్కితో మాత్రం నిరాశపరిచారు ప్రభాస్ మాత్రమే కాదు, తెలుగులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు కూడా జపాన్లో మంచి మార్కెట్ ఉంది. RRRతో జపాన్లో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఏర్పడింది ఈ ఇద్దరు హీరోలకు. అక్కడ ఏడాది పాటు ఆడింది RRR. 30 ఏళ్లుగా ముత్తు పేరు మీద ఉన్న రికార్డుల్ని సైతం RRR కొల్లగొట్టింది. ఇది జూనియర్ ఎన్టీఆర్కు బాగా హెల్ప్ అయింది. RRRతో వచ్చిన క్రేజ్ వాడుకుంటూ దేవరను కూడా జపాన్లో విడుదల చేస్తున్నారు. మార్చి 28న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్ కోసం జపాన్ వెళ్తున్నారు ఎన్టీఆర్. ఇప్పటికే అక్కడి మీడియాతో జూమ్లో మాట్లాడారు తారక్. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2తో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ చిత్రం షూట్ సైతం మొదలైంది. త్వరలోనే ఇందులో జాయిన్ కానున్నారు తారక్. మరి మన దగ్గర ఎరగదీసిన దేవర జపాన్లోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనేది చూడాలి.